సెప్టెంబర్ 1 చరిత్రలో ఈ రోజు 1965 సెప్టెంబర్ 1న ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో చంబు ప్రాంతంపై పాకిస్తాన్ దాడి చేసింది. ఈ యుద్ధ సమయంలో మేజర్ భాస్కర్ రాయ్ చంబు ప్రాంతంలో నియమించబడ్డారు. ఇంకా ధైర్య సాహసాలకు మహావీర్ చక్ర పురస్కారం లభించింది. నిజానికి భారత్ పై పాకిస్తాన్ గ్రాండ్ స్లామ్ అనే ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ కింద పాకిస్తాన్ సైన్యం అఖ్నూర్ బ్రిడ్జ్ ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. అఖ్నూర్ వంతెనను స్వాధీనం చేసుకోవటం ద్వారా భారత సైన్యం యొక్క లాజిస్టిక్స్ ఇంకా సైనిక సామాగ్రిని నిలిపివేస్తుందని, ఇంకా జమ్మూలో ఉన్న సైనిక స్థావరాలను సవాలు చేస్తుందని పాకిస్తాన్ విశ్వసించింది. అఖ్నూర్ వంతెనను స్వాధీనం చేసుకోవటానికి పాకిస్తాన్ సైన్యం చంబు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ మేజర్ భాస్కర్ రాయ్ను ఈ ప్రాంతంలో నియమించారు. ఈ యుద్ధంలో మేజర్ ఏకంగా 13 పాకిస్తానీ ట్యాంకులను ధ్వంసం చేశారు. ఈ చంబు ప్రాంతంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రణాళికలను తిప్పికొట్టడమే కాకుండా యుద్ధం నుండి పారిపోయేలా చేసింది. ఆ తర్వాత మేజర్ భాస్కర్ రాయ్ ధైర్య సాహసాలకు మహావీర్ చక్ర అవార్డును అందుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. దాదాపు అన్ని ప్రధాన ప్రపంచ శక్తులు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఇంకా ఈ యుద్ధం 6 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ వినాశనకరమైన యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు నాశనమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం శాంతిని ఆశించింది. అయితే కొన్ని దశాబ్దాల వ్యవధిలోనే రాజకీయ అస్థిరత, ఆర్థిక సమస్యలు, జాతీయవాదం మరో పెద్ద యుద్ధానికి నాంది పలికాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ 1919 నాటి వైర్సేలెస్ ఒప్పందం ప్రకారం భారీ ఆంక్షలు ఇంకా షరతులను ఎదుర్కొంది. ఈ పరిస్థితులు జర్మనీలో తీవ్ర అసంతృప్తి ఇంకా అస్థిరతకు దారితీశాయి. ఆ తర్వాత 1933లో అడాల్ఫ్ హిట్లర్ యొక్క నాజీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్మనీ దూకుడు జాతీయవాదం ఇంకా సైనిక విస్తరణ విధానాన్ని అవలంబించింది. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్ పై దాడి చేసింది. ఇంకా ఇక్కడి నుండి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. పోలాండ్ పై దాడి తర్వాత బ్రిటన్ ఇంకా ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. తదనంతరం అనేక ఇతర దేశాలు కూడా సంఘర్షణలో చేరాయి. ఇంకా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా మారింది. ఎల్ఐసి 1956 సెప్టెంబర్ 1న స్థాపించబడింది. ఈ కారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశంలో సెప్టెంబర్ 1న జరుపుకుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతి పెద్ద ఇంకా పురాతన జీవిత బీమా కంపెనీ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీమా రంగాన్ని సంస్కరించాలని భారత ప్రభుత్వం భావించింది. ఇంతకు ముందు దేశంలో అనేక ప్రైవేట్ బీమా కంపెనీలు ఉన్నాయి. వాటిలో కొన్ని కస్టమర్లతో మోసం చేసిన సంఘటనలకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో అప్పటి భారత ప్రభుత్వం బీమా పరిశ్రమను జాతీయం చేయాలని నిర్ణయించింది. 1956లో ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఆమోదించింది. దీని కింద 245 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంకా ప్రావిడెంట్ సొసైటీలను విలీనం చేసి ఒకే ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిని స్థాపించారు. ఎల్ఐసి యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలలో బీమా సౌకర్యం ఇంకా భద్రతను ప్రోత్సహించడం, భారతదేశంలోని ప్రతి మూలకు బీమాను తీసుకువెళ్లడం, ఇంకా భవిష్యత్తులో అనిశ్చిత నుండి ప్రజలను రక్షించడానికి వారికి ఆర్థిక భద్రత కల్పించడం దీని లక్ష్యం. దుష్యంత్ కుమార్ 1933 సెప్టెంబర్ 1న ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో జన్మించారు. దుష్యంత్ కుమార్ పూర్తి పేరు దుష్యంత్ కుమార్ త్యాగి. అతను విశిష్ట హిందీ కవి ఇంకా గజల్ రచయిత. ఆయన రచనలు ఇప్పటికీ సాహిత్య ప్రియులలో బాగా ప్రాచుర్యం పొందాయి. దుష్యంత్ కుమార్ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యను తన గ్రామం ఇంకా పరిసర ప్రాంతాల్లో పొందారు. తర్వాత ఆయన అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దుష్యంత్ కుమార్ హిందీ సాహిత్యంలో కొత్త కవిత్వ స్రవంతిలో ప్రముఖ కవిగా పరిగణించబడ్డారు. ఆయన తన కాలంలోని ఇతర కవుల కంటే భిన్నంగా ఉన్నారు. ఎందుకంటే సమాజంపై అవగాహన ఇంకా రాజకీయ ఇంకా సామాజిక అసమానతలపై పదునైన నిరసన ఆయన రచనలలో కనిపిస్తుంది. ముఖ్యంగా సామాన్యుల బాధలను, సమాజంలోని అవకతవకలను చాలా సులువుగా వ్యక్తీకరించిన గజల్స్ ను ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దుష్యంత్ కుమార్ 1975 డిసెంబర్ 30న మరణించారు.
1985 సెప్టెంబర్ 1న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలు కనుగొనబడ్డాయి. టైటానిక్ బ్రిటిష్ ప్రయాణికుల ఓడ 1912 ఏప్రిల్ 15న మంచుకొండను ఢీకొనటంతో టైటానిక్ మునిగిపోయింది. ఈ ఘటనలో 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ ను కలల ఓడ అని పిలుస్తారు. ఇంకా ఆ సమయంలో అతి పెద్ద ఇంకా అత్యంత విలాసవంతమైన ప్రయాణికుల నౌకగా పరిగణించబడింది. ఈ ఓడ 1912 ఏప్రిల్ 10న బ్రిటన్లోని సౌంతాంప్టన్ నౌకాశ్రయం నుంచి న్యూయార్క్ తన తొలి ప్రయాణంలో బయలుదేరింది. కానీ 1914 ఏప్రిల్ 14న రాత్రి ఓడ భారీ మంచుకొండను ఢీకొని మునిగిపోయింది. టైటానిక్ మునిగిపోవటం ఆ సమయంలో జరిగిన అతిపెద్ద సముద్ర విపత్తుల్లో ఒకటి. టైటానిక్ మునిగిపోయిన తర్వాత దాని శిథిలాల కోసం వెతకటం పెద్ద సవాల్గా మారింది. దాదాపు 73 ఏళ్లుగా ఓడ ప్రమాదం కనుగొనబడలేదు. చివరిగా 1985 సెప్టెంబర్ 1న అమెరికన్ సముద్ర అన్వేషకుడు రాబర్ట్ బల్లార్డ్ బృందం ఈ చారిత్రాత్మక ఓడ యొక్క శిథిలాలను కనుగొన్నారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలను గుర్తించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 మధ్య దేశవ్యాప్తంగా జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు జరుపుకుంటారు. పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఇంకా సమతుల్యత ఆహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం ఈ వారాన్ని నిర్వహించింది. పోషకాహారం యొక్క ప్రాముఖ్యత ఇంకా సమతుల్యత ఆహారం యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ వారం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ వారాన్ని భారత ప్రభుత్వం 1982లో ప్రారంభించింది. ముఖ్యంగా పిల్లలు ఇంకా గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపాన్ని తగ్గించడం ఇంకా ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జరుపుకునే జాతీయ పోషకాహార వారోత్సవాలలో నిర్వహించబడే కార్యక్రమాలు ప్రజలను సరైన ఆహారం తీసుకోవటానికి ఇంకా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవటానికి ప్రేరేపిస్తాయి. దీనివల్ల పోషకాహార లోప సమస్యలను తగ్గించి ఆరోగ్యవంతమైన సమాజం వైపు మరో అడుగు ముందుకు వేయవచ్చు.